ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ నిల్ డైలాగ్స్, మోర్ యాక్షన్. సెకండ్ హాఫ్ లో ఇట్స్ లైక్ కంప్లీట్లీ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ విత్ లాట్ ఆఫ్ డ్రామా. సో హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకుందో కూడా ఈ మూవీలో అసలు అర్థం కాదు, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు. KGF 1 and 2 చాప్టర్స్ తో అసలు దీన్ని పోల్చడమే అసలు యూజ్లెస్. ఎందుకు ఒకసారి అనేది మూవీ చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతాం. బట్ అంటే సెకండ్ పార్ట్ లో ఏమవబోతుంది అనేది ఒక సస్పెన్స్ రివీల్ అనేది లాస్ట్ లో మనకి చూపించడం జరిగింది. సో అలా ఉంది సెకండ్ హాఫ్ వరకు అయితే మనకి. ఇప్పుడే జస్ట్ సలార్ ప్రీమియర్ షో ఫినిష్ చేసుకున్నాం దుబాయ్లో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపించింది నాకైతే, పర్టికులర్గా నా రివ్యూ వరకు. ఒక 40-45 మినిట్స్ వాళ్ళ చైల్డ్హుడ్ని, క్యారెక్టర్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అలా స్లోగా సాగింది. అలాగా లాస్ట్ ఒక ఫస్ట్ హాఫ్లో ఒక లాస్ట్ మినిట్స్ వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాంక్ అనేది చాలా ఎలివేషన్ చాలా హైగా చూపించారు. సో ఇంటర్వెల్ లెవెల్తో ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. బ్రేక్ తర్వాత చిన్నగా వాళ్ళ గతంలో ఏం జరుగుంటుంది ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేయడం కానీ బాగా చూపించడం జరిగింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, చాలా డిసప్పాయింట్మెంట్ అనేది అవుతాము. మెయిన్ గా మూవీలో మీకు ఇంట్రెస్ట్ పార్ట్ అనిపించింది ఏంది? ఇంట్రెస్ట్ పార్ట్ అంటే నాకు ఎలివేషన్సే ఇంట్రెస్ట్ పార్ట్ అనిపించాయి. అంటే సేమ్ KGF లెవెల్లో ఎలివేషన్స్ చూపించాలనుకున్నారు, బట్ మనకి కామన్ లాగా అనిపించింది. అది మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం ఈ మూవీ గురించి, కానీ అంతగా అనిపించలేదు దీని గురించి. ఆదిపురుష్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన మూవీ చాలా టైం తీసుకొని చేశాడు. ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్షన్ అయితే అసలు తనకు చూపించిన ఎలివేషన్ కానీ అసలు చాలా బాగా అనిపించింది. కానీ వేరే క్యారెక్టర్స్ కూడా మంచిగా ఎలివేట్ చేసాయి తన క్యారెక్టర్ని. ఓకే, అసలు మెయిన్లీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు శృతి హాసన్ని ఆ యాసెంట్ ఏందో, అసలు తను మాట్లాడే భాష అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకుందో కూడా ఈ మూవీలో అసలు అర్థం కాదు, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు. యాక్చువల్ గా మదర్ సెంటిమెంట్ ఉంది, చూసాం మనం. మదర్ సన్ సెంటిమెంట్ ఎంతవరకు మూవీలో ఉంది? ఆ మదర్ సెంటిమెంట్ అనేది KGF లో వర్కౌట్ అయినంత వర్కౌట్ అవ్వలేదు దీంట్లో. సో నార్మల్ గానే ఉంది మదర్ సెంటిమెంట్ అనేది, మనం ట్రైలర్ లో చూపించిన విధంగానే. మనం KGF తో పోల్చొచ్చా ఈ మూవీని? KGF 1-2 చాప్టర్స్ తో ఇప్పుడున్న అసలు KGF 1 and 2 చాప్టర్స్ తో అసలు దీన్ని పోల్చడమే అసలు యూజ్లెస్. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సలార్ అనేది ఇట్స్ కంప్లీట్ వరల్డ్, కానీ కాన్సెప్ట్ అదే విధంగా కాన్సెప్ట్ ప్రశాంత్ నీల్ గారు తీసుకొని రావాలని అనుకున్నారు. బట్ ఐ థింక్ ఇట్ డిడ్ వర్క్అవుట్ యాక్చువల్ గా. ఇద్దరు ఫ్రెండ్స్ మీద చూపించిన ఆ రిలేషన్ ని వర్కౌట్ అయిందా మూవీలో? ఆ ఫ్రెండ్స్ మీద చూపించిన రిలేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ ఏదో దాంట్లో సంథింగ్ ఒక మ్యాజిక్ అనేది ఉంది. అది మనకి సెకండ్ పార్ట్ లోనే అది తెలుస్తుంది అసలు ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది అనేది. సో జస్ట్ మనం చూడొచ్చు ఒకసారి అనేది మూవీ చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతాం. బట్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాగా అనిపించవచ్చు, ఎందుకంటే ఆ ప్రభాస్ బాడీని, ఆ ఎలివేషన్స్ ని, అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ని కానీ సో చాలా బాగా చూపించారు డైరెక్టర్. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ చూసుకునేసరికి మీకు ఎండింగ్ పార్ట్ కూడా చాలా ప్రాపర్ గా ఎండ్ చేశారు. అంటే సెకండ్ పార్ట్ లో ఏమవబోతుంది అనేది ఒక సస్పెన్స్ రివీల్ అనేది లాస్ట్ లో మనకి చూపించడం జరిగింది. సో అలా ఉంది సెకండ్ హాఫ్ వరకు అయితే మనకి. చూసిన నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ వచ్చారు, వాళ్ళని అడుగుదాం వాళ్ళకి ఎలా అనిపించింది అనేది. నా ఫ్రెండ్ వసీం ఉన్నారు, మీకు ఎలా అనిపించింది మూవీ? బాగుంది. సో ఇద్దరు ఫ్రెండ్స్ మీద ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ ఫ్రెండ్ కి ఆపద వస్తే ఈ ఫ్రెండ్ ఎలా కాపాడుతాడు, అతనికి వచ్చే కష్టంలో ఇతను ఎలా, అదైతే మనకి ట్రైలర్ లోనే కనిపించింది. కానీ మీకు మూవీ ఓవరాల్ గా ఎలా అనిపించింది, మీరు ఏ రేటింగ్ ఇస్తారు? సేమ్ అది ఫ్లేవర్ అయితే KGF ఫ్లేవరే ఉంది మూవీలో. సో సేమ్ డైరెక్టర్, సేమ్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ మంచి కంబ్యాక్ ఇది. అసలు ఇంకా నేను చాలా డైలాగ్స్ ప్రభాస్ నుంచి మంచి యాక్షన్ డైలాగ్స్ ని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంత డైలాగ్స్ లేవు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ నిల్ డైలాగ్స్, మోర్ యాక్షన్. సెకండ్ హాఫ్ లో ఇట్స్ లైక్ కంప్లీట్లీ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ విత్ లాట్ ఆఫ్ డ్రామా. సో ఓకే.